భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యువతిని మోసగించిన యువకుడు పోలీసులే న్యాయం చేయాలని కోరుతున్న యువతి. టీడీపీ కార్యకర్త శేషాద్రిపై దాడి చేసిన వైసీపీ నాయకులు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హనుమాన్ దీక్ష చేపట్టిన భక్తుల శోభయాత్ర. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులు. శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఈవో పెద్దిరాజ్. ఇక వివరాల్లోకి వెళ్తే, రాజన్న సిరిసిల్ల జిల్లా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ ఆవశ్యకత అనే అంశంపై జిల్లాలోని విద్యార్థి యువజన ప్రజా సంఘాలను కలుపుకొని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్కు ఏఎస్ఎఫ్ సంఘంగా నేను హాజరు కావడం జరిగింది. అంటే ఈ రౌండ్ టేబుల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వ స్కూళ్లను పరిరక్షించుకొని, ప్రభుత్వ విద్యా వ్యవస్థను పరిరక్షించుకొని, కార్పొరేట్ విద్యా సంస్థలను అరికట్టి, ఆ ఫీజుల దోపిడిని అరికట్టి, ఆ ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకనంటే పేద విద్యార్థులు అందరి ద్రాక్షగా మారింది విద్య. చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు చదివించుకోవాలంటే కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్ లాంటి స్కూళ్ళకు పంపించి వాళ్ళ ఫీజులు కట్టలేకపోతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం దృష్టి సారించి ఆ కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజుల నియంత్రణ చట్టం చేపట్టి, అదేవిధంగా మరి శిథిలావస్థకు చెందినటువంటి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ అంశంపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి వివిధ విద్యార్థి సంఘాల తరఫున మద్దతు తెలపడం జరుగుతుంది. మేము బహుజన సేన స్టూడెంట్ ఆర్గనైజేషన్ తరఫున మద్దతు తెలుపుతూ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ తరంలో ఈ భవిష్యత్ తరాలకు విద్యను ఒక విలువైన ఆస్తిగా అందించే అంశం ఉన్నప్పటికీ ఈ విద్యా వ్యవస్థను ప్రైవేట్ శక్తుల చేతిలో పెట్టేసి ప్రభుత్వాలు వాళ్ళకు ఆర్థిక వనరులు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా ప్రభుత్వం అమలు చేయాలన్నటువంటి అంశం పైన ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, యువజన సంఘాలు హాజరు కావడం జరిగింది. మా డివైఎఫ్ఐగా కూడా మేము కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. మరి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో అనేక రకాలైనటువంటి అక్రమంగా ఫీజులు వసూలు చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఫీజులు దండుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ అంశాలపైన అనేక సార్లు విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా ఎన్ని పోరాటాలు చేసినా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థకు తొత్తులుగా మారుతూ ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థను కూడా ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు ప్రధానంగా కనబడతా ఉన్నది. మరొక వైపు ఈరోజు ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం ఈరోజు మొత్తం నిమ్మకులు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని మొత్తం కూడా నీరు గార్చేటువంటి ప్రయత్నాలు కూడా ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేయాలి. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి వివిధ వామపక్ష విద్యార్థి, యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మరి ప్రధానంగా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి, ఫీజులు నరికట్టాలని చెప్పేసి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి రాబోయే జూన్ 12వ తారీఖున విద్యా సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాబోతా ఉన్నాయి. మరి ఇప్పటికి కూడా ఈ విద్యారంగం పైన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అరకొరటువంటి
సవతి తల్లి ప్రేమ ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేస్తే మరి కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ విద్యారంగం పైన ఎలాంటి ప్రేమ అనేది చూపించడం లేదు. ఇప్పటికి అధికారంలోకి వచ్చి 3-4 నెలలు గడుస్తా ఉన్నా ఇప్పటికి ఒక విద్యాశాఖ మంత్రి కేటాయించకపోవడం సిగ్గుచేటు అని చెప్పేసి కూడా మేము ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గత 6 సంవత్సరాల నుంచి 7,200 కోట్ల రూపాయల పెండింగ్ లో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయి. మరి ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటికి కూడా చాలా పాఠశాలకి యూనిఫామ్స్ రాలేనటువంటి పరిస్థితి ఉంది, పాఠ్య పుస్తకాలు రాలేటువంటి పరిస్థితి ఉంది. గత సంవత్సరము దసరా నాటిక యాదాద్రి భువనగిరిలో ఉదయం నుంచి స్వామివారి దర్శనానికి యాదగిరి కొండపైకి భారీగా తరలి వచ్చిన భక్తులు. స్వామివారి ఉచిత దర్శనానికి సుమారు 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. వారాంతపు రోజు శనివారం కాబట్టి ఎండను సైతం లెక్క చేయకుండా స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. కొండపైన వెహికల్ పార్కింగ్ లేకపోవడం వల్ల పైకి వెళ్లే వాహనాలు గంటల తరబడి నిరీక్షిస్తున్నాయి. మరికొంతమంది భక్తులు పార్కింగ్ ప్లేస్ లోకి వెళ్లకుండా రోడ్ల పక్కన నిలిపి కాలినడకన స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ అయ్యప్ప దేవాలయంలో గత 3 రోజుల క్రితం ప్రారంభమైన భగవద్గీత శిక్షణ తరగతులలో భాగంగా ఈరోజు గీతా సంగ్రహం చదవడం వల్ల పూర్తి భగవద్గీత పఠనం చేసిన ఫలితం దక్కుతుందని శ్రీకృష్ణుడు చెప్పిన విషయాలను శిక్షణిచ్చే గురువులు తెలిపారు. ఎంత నిదానంగా చదివితే అంత బాగుంటుంది. మనకి ఏంటంటే రాగయుక్తంగా ఉచ్చారణ ఉండాలి, అక్షర దూరం ఉండకుండా మంచిగా స్వీట్నెస్ ఉంటుంది. మంచి నిదానం కలిపితే అదే యస్సమానేతి పాండవా సంతుష్ట సతతం యోగి యథాత్మానుడ నిశ్చయః త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ గీతా మాతా. ఓం జయ గీతా మాతా. తత్వదేవావగచ్చత్వం మమ తేజంశ సంభవం యద్యద్వి గృహీతయా ఆత్మసంసమ్మన కృత్వా న కించిదపి చింతయేత్ మత్తఃపరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మహిత. మనం అందరం అనుకుంటుంటాం ఎన్ని బాధలు ఉన్నాయి, మనకు ఎన్ని ప్రాబ్లమ్స్, పొద్దున లేస్తేనే ప్రాబ్లమ్స్తో స్టార్ట్ అవుతుంది లైఫ్ అని మనం అందరం అనుకుంటుంటాం కదా. మరి దానికి ఎలా పరిష్కారం ఏంటయ్యా అని అడిగితే స్వామివారు ఏం చెప్పారంటే, నాయన రేపు పొద్దున 6:30కు ఇక్కడ మోతే చెరువు దగ్గరికి రానాయన అని చెప్పారు అయ్యగారు. ఓ సరే అండి అని ఆయన పొద్దున్నే 6:30 గంటలకి మోతే చెరువు దగ్గరికి వెళ్ళారు. స్వామివారు కూడా వచ్చారు. పెట్టుకి అక్కడికి ఎవరు వచ్చారయ్యా అంటే ఒక బేస్ ఆయన వచ్చాడు, అంటే చేపలు పట్టుకునేది. ఆయన ఏం తీసుకొచ్చాడు? ఆయన వల తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత చూడని ఆయన ఏం చేస్తాడు అంటే ఆ వేసుకోవడం కొంచెం నీళ్ళలోకి కొంచెం దిగి ఆ వలని అలా దూరంగా విసిరాడు.
ఆ వల దూరంగా విసిరిన తర్వాత ఒక 5 నిమిషాల్లో లాగితే అందులో చేపలన్నీ పడినాయి. అప్పుడు స్వామివారు చెప్పారు, అక్కడ దూరంగా ఉన్న పడినాయి, ఆ బేసవాని కాలు చుట్టూ కూడా చాలా చేపలు ఉన్నాయండి, కానీ అవి వలలో పడ్డాయా? పడలేదు. అలాగే భగవంతుని పాదాలకి దగ్గరగా ఎవరైతే ఉంటారో ఈ సంసారంలో ఉన్న మాయ అనే వలలో ప్రాబ్లమ్స్ లో చిక్కుకోరు నాయన అని చెప్పారండి. మంచి చక్కటి అవకాశం ఒకటి రేపు ఉందండి. మీ దగ్గరికి భగవంతుడు రావాలి అని ఎవరెవరికైతే కోరికుందో రేపు పొద్దున 8 గంటల నుంచి 9 గంటల వరకు మన గీతా భవన్లో సత్సంగ కార్యక్రమం ఉంటుంది. ఈ కలికాలంలో ఎవరైతే భగవన్నామం చేస్తారో, ఎవరైతే భగవంతుని కీర్తిస్తారో వాళ్ళ హృదయాల్లో వస్తాయని స్వయంగా భగవంతుడే చెప్పాడండి. మీ దగ్గరికి మిమ్మల్ని గుర్తించడానికి భగవంతుడు రావాలి అనుకున్న వాళ్ళు రేపు పొద్దున సత్సంగ్ గీతా సత్సంగ్కి అటెండ్ కాండి. ఇలాంటి చాలా చక్కటి విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు, ఆనందమయంగా తెలుసుకోగలుగుతారు. అదే మా కోరిక. తప్పకుండా రేపు పొద్దున 8 గంటల నుంచి 9 గంటల వరకు సత్సంగానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వస్తారని కోరుకుంటూ సెలవు. రానున్న హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హనుమాన్ దీక్ష చేపట్టిన భక్తులు మహాశోభయాత్ర నిర్వహించారు. వరంగల్ నగరంలోని 14వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో ఉన్న అభయ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి ప్రారంభమైన శోభయాత్ర వీధి వీధిలో తిరుగుతుంటే భక్తులు పెద్ద ఎత్తున హారతులు ఇచ్చి నైవేద్యాలు సమర్పించారు. హనుమాన్ దీక్ష ధారణ చేపట్టిన స్వాములు డీజే సాంగ్స్ తో నృత్యాలు చేస్తూ భక్తి పరవశంలో మునిగిపోయారు. కొందరు స్వాములు 11 రోజులు, మరికొందరు స్వాములు 21 రోజులు దీక్ష చేపట్టి హనుమాన్ జయంతి నాడు దీక్ష విరమణ చేస్తారు. స్వాములతో ఎన్టీఆర్ నగరం మొత్తం హనుమాన్ నామస్మరణ తో మారుమోగింది. నేను ఎన్టీఆర్ నగర్ ఎన్మాంలో మార్కెట్ ఇక మేము 20 సంవత్సరాలు బట్టి మాలాధారణ చేస్తున్నాము. ఇప్పుడు ఇవాళ పొద్దున హనుమాన్ శోభయాత్ర జరిగింది. ఆ శోభయాత్రలో గ్రామ ప్రజలు బాగా పాల్గొన్నారు. కానీ భారీ బందోబస్తుగా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ మాల వేయడం వల్ల జరిగింది. మాలధారణ వేస్తే ఆరోగ్యంగా మంచుకుంటుంది, మళ్ళీ భక్తి పెరుగుతుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం భక్తి మాత్రం పెరుగుతుంది. ఆరోగ్యంగా మాత్రం పొద్దున స్నానం చేయడం వల్ల లేకపోతే కాలికి పెంచుకోవడం వల్ల మళ్ళీ ఆరోగ్యంగా పరంగా బాగుంటుంది. సౌలందరికీ వందనాలు. ముందుగా మాది ఎన్టీఆర్ నగర్ ఎన్మావల గ్రామ పంచాయతీ సంబంధించి మేము ఇక్కడ 20-25 సంవత్సరాలుగా మాలధారణ చేస్తున్నాం. దీనివల్ల మాలధారణ చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, మా కుటుంబాలు బాగుంటుంది, సంప్రదాయం బాగుంటుంది. దీనివల్ల పర్యావరణాన్ని కాపాడడం జరుగుతుంది. మళ్ళీ ఎదిగే పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలు కలగజేసి అన్నింటినీ కలబోచన చేసి మన సాంప్రదాయాన్ని అందరికీ వివరించడం జరుగుతుంది మాలధారణ చేయాలి. దీనివల్ల ఈరోజు మన ఎన్మావల దానికి సంబంధించి ఎన్టీఆర్ నగర్లో శోభయాత్ర నిర్వహించాం. దీన్ని నిర్వహించడంలో గ్రామ ప్రజలందరూ మమ్మల్ని ఆదరించారు. ఎంతో విజయవంతంగా దీన్ని మేము పూర్తి చేశాం. జై శ్రీరామ్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయిన నందమూరి బాలకృష్ణ
కుప్పం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మీడియాతో ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ మాట్లాడుతూ రామకుప్పం మండలంలోని 89 పెద్దూరుకు చెందిన టీడీపీ కార్యకర్త శేషాద్రిపై వైసీపీ నాయకులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శేషాద్రిని ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ పరామర్శించారు. ఎన్నికలు అయ్యాక కూడా అధికారంలో ఉన్నామన్న అహంకారంతో వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారు. శ్రీకాంత్ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే దాడులు చేసిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. చాలా గ్రామాల్లో మాకు ఓట్లు లేని నీళ్లు కట్ చేయడం, కొన్ని గ్రామాల్లో రోడ్లు కట్ చేయడం, ఇప్పుడు కాపు కాసి డాక్టర్లు పొలాల దగ్గర పోతుంటే కొట్టడం, ఇటువంటివన్నీ ఫ్యాక్షనిజం రాజకీయాలు కుప్పంలోకి తెస్తున్నారు. కడప రాజకీయాలను కుప్పంలో గుప్పిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఓట్లు ఎవరెవరికి వేశారో 4వ తేదీ తేలుతుంది. అంతవరకు అందరూ ప్రశాంతంగా ఉండాలి. కానీ ప్రతి ఒక్కరూ రెచ్చగొట్టి చేస్తున్నారు. నిజంగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 85% మంది ఉన్నాం. మేము రెచ్చిపోతే వాళ్ళు చచ్చిపోతారు. కానీ మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం. కానీ రెచ్చగొడుతున్నారు. మా నాయకుడు మాకు నేర్పించినంత ప్రశాంతంగా ఉండండి, గలాట్లే పోతండి, రచ్చలు చేయొద్దని మా నాయకుడు మాకు నేర్పించాడు. ఆ విధంగా మేము పోతున్నాం. కానీ ఈ రోజు వాంటెడ్ గా అడిగారు కూడా వస్తానని చెప్పారు. హాస్పిటల్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. కానీ ఆడ పోతే పేషెంట్లకు కనీసం పేషెంట్లు ఎత్తుకుపోవడానికి వీల్ చైర్లు లేవు, స్ట్రెచర్స్ లేవు, అవన్నీ ఉన్నాయి. ఏమ్మా ఎందుకు ఇంత విధంగా చేస్తున్నారు? హాస్పిటల్ చైర్మన్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, మీరు అవన్నీ తీసుకొచ్చినది కదా, ఎమ్మెల్సీ గారు ఉన్నారు కదా, ఆయన దృష్టికి తీసుకొచ్చినది కదా ఈ విషయాలంతా. అంటే ఆమె ఏమి సమాధానం చెప్పాలా? ఎలక్షన్ డ్యూటీకి తీసుకున్నారంట, ఇంతవరకు లేదు. అంటే మనం వచ్చేదే కానీ ఇక్కడ సమస్యలు తెలియడంలే. ఇటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో పేదల కోసం చంద్రబాబు నాయుడు పోయినసారి ప్రభుత్వం వచ్చినప్పుడు 4 కోట్ల రూపాయలు పెట్టి అధునాతం కట్టించాడు. లిఫ్ట్ సౌకర్యం పెట్టించాడు. ఇదే హాస్పిటల్ జన్మభూమిలో ఇంత క్లీన్ గా ఉండే హాస్పిటల్ ఇంకోటి లేదని చెప్పి స్టేట్ రికార్డు తీసుకున్న హాస్పిటల్ ఇది. ఇటువంటి హాస్పిటల్ ఈ దృష్టిని ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు. దయచేసి ఇవన్నీ కూడా 7వ తేదీ పైన మీటింగ్ పెట్టి దీన్ని రెక్టిఫై చేస్తారని చెప్పి కూడా తెలియజేయమైంది. డీజీపీకి కూడా కంప్లైంట్ పెట్టబోతున్నాం. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి కంప్లైంట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రోజు ఇవ్వటం జరుగుతుంది. 100% న్యాయపరంగా పోరాటం చేసి ఎవరైతే దాడులు చేసి ఈ విధంగా చేశారో వాళ్ళందరి మీద రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100% చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం. కుప్పం పట్టణం పాలర్లపల్లి ప్రాంతానికి చెందిన బేటప్ప ఒక అమ్మాయిని ప్రేమించి మోసగించాడని రజిత అనే యువతి పోలీసులను ఆశ్రయించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ ఇంటి ముందు ఉన్న బేటప్ప తనను ప్రేమిస్తున్నారని వెంటపడ్డాడని, కానీ అతనికి అప్పటికే పెళ్లి జరిగి భార్యతో కలిసి ఉండడంతో అతని ప్రేమ తిరస్కరించడం జరిగిందన్నారు. అయినా తనను తన భార్య కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని, కావున నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించినట్లు బాధితురాలు తెలిపింది. తీరా ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడిగితే బేటప్ప మోసగించాడని తెలిసింది. కావున న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినట్లు తెలుసు. నా పేరు ఎం రజిత. నేను పరమసముద్రం గ్రామం సార్, కుప్పం మండలం, చిత్తూరు జిల్లా. నేను వచ్చి న్యాయం కోసం వచ్చాను సార్ ఇక్కడికి. నేను పరమసముద్రం గ్రామంలో వచ్చి 29 సంవత్సరాలుగా నివసిస్తున్నాను సార్. మా ఇంటి ముందర బేటప్ అనే వ్యక్తి వచ్చి నన్ను ఇష్టపడుతున్నానని నన్ను మోసం చేసినాడు సార్. అది ఏ విధంగా అంటే సార్, అతను వచ్చి వాళ్ళ భార్య పెళ్ళి అయ్యి పిల్లలు కూడా ఉన్నారు సార్ ఆయనకి. అయినప్పటికీ అతను నా దగ్గరకు వచ్చి నువ్వంటే ఇష్టం అని చెప్పి నన్ను కన్విన్స్ చేసేవాడు సార్. నేను అప్పుడు కూడా ఒప్పుకోలేదు సార్. నీకు భార్య పిల్లలు ఉన్నారు, వద్దు ఇదని చెప్పినా కానీ అతను నా వెంట పడి నన్ను ఎక్కడికి వెళ్ళినా నన్ను వేధించేవాడు సార్. నా ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఫోన్లు చేసి నన్ను టార్చర్ చేసేవాడు సార్. నేను వాలంటీర్గా పనిచేస్తున్నాను సార్. సచివాలయం చుట్టూ కూడా వచ్చి నన్ను గొడవలు చేసేవాడు సార్ వాడు, నన్ను ప్రేమించమని. తర్వాత ఇంకొక విషయం ఏమంటే వాళ్ళ భార్యకి కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పి నన్ను మోసం చేశాడు సార్. నేను అది నమ్మాను సార్. నమ్మి అతని దగ్గర వచ్చి నేను మోసపోయాను సార్. సార్ అతను వచ్చి నా భార్యకి కిడ్నీ ప్రాబ్లం ఉంది కాబట్టి నా దగ్గర సంసారానికి పనికి రాదని చెప్పి నన్ను మోసం చేశాడు సార్. మా ఇంట్లో వల్ల ఆమెను బలవంతంగా నాకు తాళి కట్టి బలవంతంగా పెళ్లి చేయించారని చెప్పి నన్ను నమ్మించి, నేను ఇంట్లో వాళ్ళని నా భార్యను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను ఎన్నోసార్లు మోసం చేసి నా చుట్టూ తిరిగి నన్ను ఒప్పించి నన్ను ప్రేమించేలాగా చేసుకున్నాడు సార్. నేను లేకపోతే చచ్చిపోతానని నన్ను బ్లాక్మెయిల్ చేసేవాడు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఏదైనా తాగేసి చచ్చిపోతాను, ట్రైన్ దొరికిపోతానని చెప్పి కూడా నన్ను బ్లాక్మెయిల్ చేశాడు సార్. ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి నన్ను ప్రేమిస్తున్నానని నన్ను నమ్మించి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోమని న్యాయం కోరి వచ్చినప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోను, నువ్వు వద్దని నన్ను తప్పించుకొని ఎక్కడికంటే అక్కడ పారిపోతున్నాడు సార్. అతని మీద డౌట్ వచ్చి నేను పోలీసు వారిని సంప్రదించాను సార్. 3 రోజుల క్రితం నేను కంప్లైంట్ ఇచ్చాను నాకు న్యాయం చేయించమని.
ఇప్పుడు నేను ఎవరు దిక్కు లేకుండా ఇక్కడికి వచ్చాను సార్. నేను చదువుకున్న దాన్ని మోసపోయాను సార్. అతని మాటలకి అతను నా చుట్టూ తిరిగి నేను చచ్చిపోతానని బ్లాక్మెయిల్ చేయడం వల్ల నేను మోసపోయి నేను అతని దగ్గర మోసపోతున్నాను సార్. ఇప్పుడు నేను పోలీసు వాళ్ళని ఆశ్రయించి వచ్చాను. దయ ఉంచి మీరు నా యొక్క ప్రాబ్లంని అర్థం చేసుకొని నాకు న్యాయం చేయాలని మిమ్మల్ని ప్రాధేయపడి వేడుకుంటున్నాను సార్. మీరే నాకు దయ ఉంచి మీరే దిక్కు, మీరే నాకు సహాయం చేయాలి సార్. ఇప్పుడు నాకు ఉన్న ఒకే ఒక దిక్కు పోలీసు వారు సార్. ఇప్పుడు పోలీసు వారే నాకు న్యాయం చేయాలి సార్. నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో మరోపక్క ఇంటర్, డిగ్రీ, 10th విద్యార్థుల పరీక్ష ఫలితాలు విడుదలవ్వడంతో మొక్కులు తీర్చుకునేందుకు భారీగా క్షేత్రానికి తరలివచ్చారు. క్షేత్రం మొత్తం ఎటు చూసిన వాహనాలతో సందడి వాతావరణం నెలకొని భక్తులు రద్దీ భారీగా పెరిగింది. క్షేత్రం అంతా భక్తజనంతో సందడిగా మారింది. భక్తులు తెల్లవారుజాము నుంచే పాతాళ గంగలో పుణ్యస్థానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూ లైన్లో దర్శన కంపార్ట్మెంట్లలో బారులు తీరారు. శ్రీ స్వామివారి అమ్మవారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది. మరోపక్క భక్తులు స్వామివారి అమ్మవారి రుద్రాభిషేకం, కుంకుమార్చన తదితర అభిషేకార్చనలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు. కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో మరియు వీకెండ్ కావడం వల్ల రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో శ్రీమఠం కిక్కిరిసిపోయింది. మఠం కారిడార్ ప్రకారంలో భక్తులతో నిండిపోయింది. భక్తులు 2 గంటల పాటు క్యూ లైన్లో వేచి ఉండి దర్శించుకుంటున్నారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులకు మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు ఫల మంత్రాక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.